నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామండి. చిన్న చేపల కూర అన్నమాట. ఈరోజు కట్టి చేపలు మామిడికాయ కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ ఇది ఎలా చేసుకుంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈసారి స్టవ్ మీద బాగానే పెట్టుకుని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం 2 ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు చీలుకలు దాంట్లో వేసుకుని వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు మసాలా పట్టుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ మసాలా అన్నమాట. ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు మసాలా పట్టుకుని వేసుకోవాలి దీంట్లో. ఇది బాగా వేగిపోయిన తర్వాత మసాలా నూనె పైకి తేలేటప్పుడు ఒక మామిడికాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ముక్కలు దాంట్లో వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకొని, పుల్లగా ఉంటే సగం ముక్క సరిపోతుంది మనం వేసుకున్న చేపలను బట్టి. బాగా వేయించుకుని ఈ చేపలు అన్నమాట కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ లాగా ఈ చేపలు కానీ దొరికితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. కట్టి చేపలు అంటారు వీటిని, సముద్రం చేపలు అన్నమాట. వేగిపోయింది మసాలా, వేగిపోయి మామిడికాయ ముక్కలు కూడా కొంచెం వేగాయి. టేస్ట్కి తగ్గ సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. మనం తినే దాన్ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకోవాలి దీంట్లో. బాగా మసాలా పచ్చివాసన అంతా పోయి నూనె కొంచెం పైకి తేలేటప్పుడు మనం చేపలు దాంట్లో వేసేసుకోవాలి. ముందుగా చేసేసి క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను దాంట్లో వేసుకోవాలి. సాల్ట్, కారం కూడా వేసుకుని కలిపేసి ఈ చేపలను దాంట్లో వేసుకోవాలి. మరొకసారి కలిపేసుకుని చేపలు వేసేసి దాంట్లో గ్రేవీకి సరిపడ్డ వాటర్ పోసుకుని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మొత్తం అంతా ఇలా కలిపేసుకుని చేపలు వేసుకోవాలి దీంట్లో. మసాలా బాగా వేగిపోయింది, మామిడికాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి అన్నమాట. చేపలన్నీ వేసేసుకుని గ్రేవీకి సరిపడ్డ వాటర్ పోసుకుని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దగ్గరికి అయిపోయాక కొత్తిమీర వేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కట్టి చేపలు మామిడికాయ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ చేపలు దొరికితే ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావస్తే, కొత్త రెసిపీస్ ఏమన్నా మన ఛానల్లో చూడాలనుకుంటే మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేపలన్నీ ఇలా వేసేసుకుని మన గ్రేవీకి కావాల్సిన వాటర్ పోసుకోవాలి దాంట్లో. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇగురన్నమాట, మామిడికాయ కట్టి చేపల కర్రీ. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంది.